వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు. నేను నాగమణి సోయం అండ్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందరో సమర యోధుల పోరాటం మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం. అలాంటి వీరులలో ఒకరు అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు. ఆ గొప్ప వ్యక్తి కోసం ఈ వీడియోలో నేను తెలియచేయాలని ఇక్కడ రావడం జరిగింది. కృష్ణాదేవి పేటలో అల్లూరి సీతారామరాజుకు సంబంధించి ఏమి అంత ప్రత్యేకత అనుకుంటున్నారు? అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వతంత్రం కోసం 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. ఈ మన్యం వీరుడు కోసం మనం ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. మరి అల్లూరి సమాధి ఎక్కడుందో తెలుసా? విప్లవ వీరుడి భౌతిక గాయాన్ని ఎక్కడ దహనం చేశారో తెలుసా? మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గంటం దొరలను దహనపరిచిన చోటు కృష్ణదేవిపేట. కృష్ణదేవిపేట పరిసరాల ప్రజలకు పుణ్య స్థలంగా భావిస్తారు అక్కడ ప్రజలు. రంపచోడవరం, మన్యం, అలాగే దేవీపట్నం, విశాఖపట్నం ప్రాంతాలలో ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేశారు బ్రిటిష్ వారు. అల్లూరి సీతారామరాజు అనుసరుడైన గంటం దొరతో కలిసి ఈ మహావీరులు అక్కడున్న ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మాంప గ్రామానికి సమీపాన స్వయంగా రాజు లొంగిపోయారు. అప్పటికే సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చింత చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు మే 8వ తేదీన. ఇదే పార్కులో అల్లూరి సీతారామరాజు మాతృమూర్తులు కూడా విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహం అల్లూరి సూర్యనారాయణమ్మ, అల్లూరి సీతారామరాజు గారి తల్లి. అల్లూరి సీతారామరాజు భౌతిక గాయాన్ని కృష్ణదేవిపేట పక్కన దహన క్రియలు జరిపారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు గంటం దొరల భౌతిక గాయం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ ప్రాంత ప్రజల కోసం ఎంతో న్యాయ పోరాటాలు, వారి హక్కుల కోసం పోరాటం చేసిన వీరులే వీరిద్దరు. మీరు ఎప్పుడైనా కృష్ణదేవిపేట వచ్చినట్లయితే ఈ పార్క్ని తప్పకుండా సందర్శించి వారి భౌతిక గాయాన్ని సందర్శించి మీరు దండం పెట్టుకుంటే మంచిది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.